సో మరీ అంత లేదని అంటారు. ఇప్పుడు మీకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే మాకు 100 సీట్లు వస్తాయని వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలు పూర్తిగా మర్చిపోవాలి కదా వాళ్ళు చేసిన తప్పులన్నీ. మొత్తానికే మర్చిపోవాలా? మొత్తం మర్చిపోవాలి కదా. ఇట్లా జనాలు మర్చిపోవాలి. ఓకే, ప్రజల యొక్క మెమరీ కూడా కొంత ఉంటుంది కదా. ఇప్పుడే పోతుంది సడన్గా వీళ్ళందరినీ పెద్ద ఎత్తున గెలిపించి ఉద్యమ పార్టీ కనుక గెలిపించారు. మీరు తెలంగాణనే తీసేసుకున్నారు పార్టీ నుంచి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేశారు. మీకు అస్తిత్వం ఏది? తెలంగాణ అస్తిత్వం ఏది అసలు? మీరు 10 ఏళ్లలో పార్టీ పేరు మార్చుకున్న తర్వాత మీరు ఇవాళ ప్రజల దగ్గరికి ఏమని పోతారు? తెలంగాణ అనేది వాళ్ళ పార్టీలో ఉంటుంటే తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ పోరాటము, తెలంగాణ పోరాటంలో ఆ పార్టీ నిర్వహించిన పాత్ర, ఇవన్నీ వాళ్ళకు ఒక ఎన్నడైనా ప్రజలు వెళ్ళిపోవడానికి ఒక అవకాశం ఉండేది. అవన్నీ తీసేసుకున్నారు మీరు. ఇవాళ మీరు జాతీయ పార్టీని అనౌన్స్ చేశారు. ఒక్కసారి మీరు జాతీయ పార్టీ అన్న తర్వాత మీరు జాతీయ పార్టీలు పోటీ చేయాలి. ప్రాంతీయ పార్టీకి ఉండేటువంటి అవకాశాలు ఏవైతున్నాయో, ప్రాంతీయ పార్టీకి ఉండే వెసులుబాటు ఏదైతుందో అది కావాలని వీళ్ళే వదులుకున్నారు. కనుక ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రజలు పోతే మళ్ళీ ఈ పార్టీని ఏమని పోతారు? టీఆర్ఎస్ పార్టీ వీళ్ళ ఫెయిల్యూర్స్, కాంగ్రెస్ పార్టీ పరిపాలన వైఫల్యం చెందిందనే కదా పోల్సింది. ఇంకా వేరే మీరు ఏం చెప్పగలరు ప్రజలకి? మేము వస్తే ఇది చేస్తాం అంటే 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చారు. కనుక ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఇంకొక స్కోప్ ఉంది పూర్తిగా నేను అనుకోవడము. పార్టీ మీరు డెమోక్రసీ గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ కేసీఆర్ గవర్నమెంట్తో ఇప్పుడున్న గవర్నమెంట్ని కంపేర్ చేస్తూ వచ్చారు. కేటీఆర్ నిన్న లగచర్ల వికారాబాద్ ఇష్యూ గురించి మాట్లాడుతూ ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది, ఇంత దారుణం జరిగితే రైతులని జైల్లో పెడితే మాట్లాడరా అని మీరు కానీ కోదండరామ్ గారు కానీ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడాలని ఆయన మీడియా ముఖంగా చెప్తున్నారు, అడుగుతున్నారు. అంటే ఒక్కటి జరిగిందండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ పార్టీలకి కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే ఈ వికారాబాదు సంఘటన కానీ లేదా వీళ్ళు పోలీసులో ప్రవర్తన గురించి కానీ ప్రభుత్వానికి చెప్పాను. ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అది చెప్తున్నాం. మంత్రులు కలుస్తున్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కొంత నాయకులు కలుస్తున్నారు. ఓకే, మనము నిరంతరంగా వాళ్ళకి చెప్తున్నాం ఈ దిశలో పోతే మీకు ఇబ్బంది, పర్యవసానం చాలా ఇదిగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి మనం చెప్తున్నాం. ఆ ప్రభుత్వంలో అవకాశం లేకపోవడం వల్ల మనం ఒక సంఘటన జరుగుతూనే డైరెక్ట్గా మనం మీడియాకి వెళ్ళిపోయాం. ఈ ప్రభుత్వం చెప్తున్నాం కాబట్టి ఎక్కడైనా కొంత వింటుందేమో, కొంత ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ముందు మీరు అటాక్తోనే ప్రారంభము కావడం కంటే కూడా చెప్తే ఎక్కడైనా వింటారేమో, కొంత మారుతుందేమో పరిస్థితి అనేది ఉండడం వలన కూడా మనము అంత స్పాంటేనియస్గా ఒక సంఘటన జరుగుతుంది దానికి స్పందించండి. అట్లని మనం మొత్తంగా స్పందించడం లేదనేది కూడా కరెక్ట్. నేను మీడియా వాళ్ళకందరికీ చెప్తూనే ఉన్నాను. వికారాబాదు సంఘటన గురించి మాట్లాడుతున్నాం. ఫార్మస్యూటికల్ కంపెనీ తీయకండి, అది ప్రమాదమైనటువంటి పాలసీ అంటూనే ఉన్నాం. కనుక మనము స్పందిస్తున్నాం, కానీ ఘాటుగా స్పందించాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ప్రభుత్వాన్ని మేము ప్రతిపక్షంగా ఆ స్థాయిలో మమ్మల్ని ఆ రోజున స్థాయిలో దానికి కొంత టైం పడుతుంది. పౌరకుల సంఘం కూడా ఏదో పనిగట్టుకొని ప్రభుత్వాన్ని కాదు కదా. ప్రభుత్వాలు చాలా పెద్ద పొరపాటు చేసినప్పుడు మనం పౌర హక్కుల సంఘాలు తప్పకుండా మాట్లాడతాయి. నాలాంటి వాళ్ళం కూడా అలాంటి సంఘాలు మాట్లాడతాయి. నేను కాంగ్రెస్ పార్టీని నేను వాళ్ళ 10 ఏళ్ల పాలనలో ఎన్ని వ్యాసాలు రాశాను కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ. అలాగే టీఆర్ఎస్ పార్టీనప్పుడు ఎన్ని సార్లు మేము వాళ్ళకి విమర్శిస్తూ వ్యాసాలు రాశాము. కనుక మా పనే అది ప్రభుత్వాన్ని. అయితే ప్రభుత్వము మాట్లాడి మీరు తప్పులు చేస్తున్నారు సరిదిద్దుకుంటారేమో అని ఒక చిన్న అవకాశం ఉన్నప్పుడు అంత బిట్టర్గా అటాక్ చేయడం అనేది ఒకటి. రెండోది పార్టీ వస్తూనే ఏదో అలావుద్దీన్ వండర్ఫుల్ ల్యాంప్ ఉండి వీళ్ళు ఏదో అద్భుతాలు సృష్టిస్తారని మనం అనుకోవడం కూడా, వీళ్ళు మొత్తం ప్రజాస్వామ్యంగా పోలీసులు చాలా చట్టబద్ధంగా పోయిన ప్రతి పౌరుడితో ఒకవేళ వాడు నేరస్తుడైనా వాడిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడము అదంతా మారుతుంది అని మనము ఆశించడం లేదు. మారాలని చెప్తున్నాం. మారడానికి ఏమైనా అవకాశం ఉందేమో అని చూస్తున్నాం. కానీ అది మారడానికి వాడు మారకనప్పుడు, ప్రభుత్వము అన్ని తప్పులు చేసినప్పుడు, ప్రజలు కూడా ఇంక ఈ ప్రభుత్వాలు పోతున్న దిశ సరిగా అన్నప్పుడు పౌర హక్కుల సంఘాలు
ప్రజలకు చెప్పడానికి కానీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం కానీ పౌర హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు దానికి నిజ నిర్ధారణ కమిటీ వేయడం. వికారాబాదు సంఘటనలో ఒకరిద్దరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు. ఓకే. చేసి నేను చెప్పాను అక్కడ ఏం జరిగిందో కలెక్టర్ మీద దాడి జరిగిందని మీడియా అంటున్నారు. సరే కొంత చూపించారు కూడా. మరి ఉద్యమము అట్లా స్టేట్ మీద అటాక్ ఎందుకు ప్రారంభమైంది? అసలు ఉద్యమం ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున నిరసన తెలిపి ప్రతిఘటన తెలిపి ధారణాలు చేసి సాధారణ ఉద్యమాలు అట్లా జరుగుతాయి. కానీ ఎందుకో అది ఒక్కో మిగతా అంత 3 నెలల నుంచి వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు అంటున్నారు. కానీ అది ఎక్కువ మీడియాలో కవర్ కాలి. వికారాబాద్ ఏరియాలో జరుగుతున్నది మనకి ఎక్కువగా అప్పుడు కవర్ కాలే. కానీ ఒక్కసారిగా ఈ సంఘటన జరిగే వరకు మనం కూడా మరి కలెక్టర్ మీద దాడి చేసినప్పుడు వాడు తప్పకుండా ఏదో స్పందిస్తారు. కానీ ఎక్కువగా స్పందిస్తారని మనకు తెలుసు. పోలీసులు ఒకసారి జరిగిందని వాళ్ళకు మీరు ఒకసారి అంటే వాళ్ళు అమాయకులని గ్రామాలకు వెళ్ళి కొట్టడము పట్టుకురావడం ఇవన్నీ పోలీసు వాళ్ళు చేస్తారు. కానీ పోలీసు వాళ్ళకి వీళ్ళు చెప్పవలసింది అంటే కలెక్టర్ ఏమో నా మీద పెద్ద దాడి ఏం జరగలేదని అంటున్నాడు. ఆయన చెప్పిన మన రైతులే ఆయన పెద్దగా దాడి జరగలేదని అంటున్నాడు. కనుక మీరు కొంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. నిజంగా ఎవరైతే తప్పు చేశారో లేదా దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఎవరో తెలుసండి. అదే చట్టబద్ధంగా ఒకవేళ రాజ్య యంత్రాంగం మీద దాడి చేసినప్పుడు లేదా వాళ్ళ డ్యూటీలో ఇంటర్ఫీర్ అయినప్పుడు దానికి లా ఉంది. ఆ చట్ట ప్రకారంగా వాళ్ళ మీద కేసులు పెట్టడం అది చేయాలి. కానీ మీరు కొట్టడం పోలీస్ స్టేషన్ తీసుకురావడం ఎవరంటే వాళ్ళని అరెస్ట్ చేయడం అది ఏదైతుందో గ్రామాలకు వెళ్ళి ఇప్పుడు ఆ ట్రైబల్స్ని కొట్టాను ఇప్పుడు లంబాడాలు అందరూ అంటున్నారు. మీరు అంతవరకు ఎందుకు పోవాల్సి వచ్చింది అనే ప్రశ్న వస్తుంది. అటువంటిప్పుడు పౌర హక్కుల సంఘాలు తప్పకుండా ఇంత ఎక్సెసివ్ పవర్ను నేను కాంగ్రెస్ పార్టీకి బాధ్యులకు కూడా చెప్పాను. సంఘటన జరిగింది కానీ ఎక్సెసివ్గా పవర్ ఉపయోగించకండి. ఎక్సెసివ్ ఫోర్స్ ఉపయోగిస్తే అది మీకు చాలా కౌంటర్ ప్రొడక్టివ్. అది దానివల్ల మీకు నష్టమే కానీ లాభం లేదని నేను కన్వే చేశాను ప్రభుత్వం.